కదా ఎక్కడికి వెళ్ళినా ఇలా బాబ్డ్ వైర్ అంతా సెక్యూరిటీ మెజర్స్ కోసం, ఇలా ప్రొటెక్షన్ కోసం అంతా ఇలాగా ఉందన్నమాట ఎవ్రీవేర్. ఇదిగోండి గైస్, ఇప్పుడు మనం ఉన్నాం శ్రీనగర్ నడి బొడ్డులో లాల్ చౌక్. ఆ లాల్ చౌక్లోనే అప్పుడే యాజిటేషన్లు, డెమాన్స్ట్రేషన్లు అన్నీ జరిగేవి కదా. ఇప్పుడు చూడండి మొత్తం జనజీవన సవంతిలో కలిసిపోయింది. సో ఇదే నిదర్శనం అన్నమాట, మొత్తం భారతదేశంలో ఇమిడిపోయిందని. కానీ ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ అయితే రెడీమేడ్గా ఉన్నారు. చూడండి ఆ లాల్ చౌక్లో ఆ రంగులు కూడా వైట్, గ్రీన్, అక్కడ ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ ఉన్నాయి. కాకపోతే సెక్యూరిటీ అయితే ప్రతి దగ్గర, ఎందుకంటే ఇక్కడ చాలా చాలా ఘర్షణలు జరిగాయి కాబట్టి. ఇదిగోండి మొత్తం మన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, ఆర్మీ అంతా. ఇదిగోండి లాల్ చౌక్. ఇది బార్డ్ వైర్ ఉంది, ఇక్కడ వెళ్ళడానికి లేదు. సో అటు చుట్టూ తిరిగి రావాలేమో. మొత్తం పోలీసులు అయితే సెక్యూరిటీ అంతా ఉన్నారు ఇక్కడ. సో ఇదిగోండి ఇంకో పర్ఫెక్ట్ వ్యూ ఆఫ్ లాల్ చౌక్, ఇండియన్ కలర్స్, ఇండియన్ ఫ్లాగ్ కలర్స్లో. भाई साहब, आपको कुछ तेलुगु सिनेमा मालूम है? डायलॉग एक याद है फेमस मूवी का. या बोलिए. पुष्पा. हाँ, पुष्पराज. पुष्पराज, अल्लू अर्जुन మీరు చూస్తుంటే पुष्पराज. और क्या नहीं साला. या और जरूर के झुकेगा नहीं. और क्या मूवी मालूम है? వెల్కమ్ టు ప్యారడైజ్ ఆన్ ఎర్త్. సో మొత్తానికి వచ్చేసాం కశ్మీర్. సో ఇదిగోండి గైస్ వచ్చేసాను. వెల్కమ్ టు కశ్మీర్. पर्पल रेवोल्यूशन अंटा 600 हेक्टेयर्स. ये पर्पल रेवोल्यूशन क्या है? पर्पल होते हैं सर वो ना, क्या बोलते हैं इसको, जो हम केसर बोलते हैं. केसर. ओ केसर, केसर. यस. सैफरन, सैफरन. ये पर्पल से आता है क्या? उसी की. ओके 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 भैया. సో ఇదిగోండి శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఫారినర్ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంది. కానీ నేను అడిగితే ఓసీఐకి నాట్ నీడెడ్ రిజిస్ట్రేషన్. కరెక్ట్ రైట్? నో రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ ఫర్ ఓసీఐ. ఇదిగోండి గైస్ మొత్తం ఆమ్స్టర్డామ్లో ఉన్నట్టుంది. అంతా ట్యూలిప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు క్యాబ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగోండి ఎయిర్పోర్ట్ బయటకు రాగానే ప్రీపెయిడ్ ట్యాక్సీ ఉంది. ఇక్కడైతే 1000 రూపీస్ ఫిక్స్డ్ మాట దొబ్బడానికి. అదే నోవా క్యాబ్స్ అని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 380 నుంచి 420 దాకా వచ్చింది. చాలా చీప్. కాకపోతే మీరు ఎయిర్పోర్ట్ గేట్ దాకా రావాలి, గేట్లోకి రానివ్వరు. ఇది మాట ఒక స్కామ్ ఏంటంటే డబుల్ 370, 1000 రూపీస్. ఇక్కడ చూడండి కశ్మీర్ రాగానే ఒక స్కామ్ పెట్టేశాను ఆల్రెడీ. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్కి అటువైపు ఉన్న పిఓకే వీడియోస్ ఎవడు చేయలేడు. మనం మన ఛానల్లో చేసాం, చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు ఎత్తుకొని మన ఛానల్లో చూడాలి. ఇదిగోండి ఇప్పుడు ఇండియన్ ఫ్లాగ్ ఆర్టికల్ 370 ముందర కశ్మీర్ ఫ్లాగ్ ఉండేది. భారతదేశం ఫ్లాగ్ అలా ఎగురుతుంటే భలే అనిపిస్తుంది కశ్మీర్లో. సో వెల్కమ్ టు కశ్మీర్. ఇదిగోండి ఇండియా షైనింగ్. ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది, ఆసమ్ ఎయిర్పోర్టు. రైల్వే లైన్ వచ్చేసింది, ట్రైన్ స్టేషన్. మీకు అది కూడా ట్రైన్లో వెళ్ళి చూపిస్తాను. బనిగాల్ అనేది ఒక ప్లేస్కి మొత్తం డీటెయిల్గా శ్రీనగర్ మొత్తం కశ్మీర్ వ్యాలీ అంతా చూపిస్తాను. సో ఎల్ఓసికి అటువైపు ఇటువైపు రెండు వైపులా చేయగలిగిన ఛానల్ మనది ఒకటే. రెండు వైపులా చేసాం, డీటెయిల్గా చూపిస్తాం. సో ఇదిగోండి ఇప్పుడు ఇందులోని మనం డాల్ లేక్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. భాయ్ आपका नाम क्या है? इरफान. हाँ. यहाँ से आप श्रीनगर से? हाँ, श्रीनगर से. ओके. कितना टाइम लगेगा भाई डाल लेक तक? बस आधा घंटा लगेगा. आधा घंटा, पौना घंटा, आधा घंटा. సో ఆబ్వియస్గా ఇదిగోండి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, పెద్ద పెద్ద హమ్మర్స్, ట్రక్స్ ఉన్నాయి ఆర్మీవి. ఇదిగోండి కశ్మీరీ స్టైల్లోని ఇళ్ళు ఏదో స్విస్ స్టైల్లో ఉన్నట్టున్నాయి. ప్లస్ లోకల్ మాస్క్ అంతా. మనం ఒక్కసారి వెళ్ళాక డాల్ లేక్ దగ్గర హౌస్ బోట్ తీసుకున్నాం కదా, హౌస్ బోట్ దగ్గరే శంకరాచార్య హిల్ ఉంది, అక్కడ హజరత్ బల్ షైన్ కూడా ఉంది. ఆ రెండు చేద్దాం. ఇదిగోండి మొత్తం వుడెన్ టైప్ మాట ఇళ్ళు. కానీ టెంపరేచర్ అయితే ఇదిగోండి యూరోప్లో ఆస్ట్రియా, లేకపోతే సదర్న్ జర్మనీ, స్విట్జర్లాండ్, లిక్టెన్స్టైన్ ఆ స్టైల్లో ఉన్నాయి ఇళ్ళన్నీ. ఇదిగోండి చూడండి శ్రీనగర్ ఊర్లోంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చూసారా అంతా ఈ స్టైల్ అంతా సేమ్ సిమిలర్ ఉంది. అసలు సూపర్ ఉంది. అసలు మొత్తం నేను డ్రైవర్తో మాట్లాడుతున్నా, అసలు ఏమీ ప్రాబ్లం లేదు. మొత్తం అంతా ఇంటిగ్రేట్ అయిపోయింది. ఏదో 1% వాళ్ళు అగెయిన్స్ట్ ఉంటారు కానీ మొత్తం అంతా వాళ్ళకి ప్రాబ్లం లేదు, మనకి ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ కూడా బాగా స్పెండ్ చేస్తుంది. సో కశ్మీర్ టోటలీ ఇండియన్ మాట అది. ఇదిగోండి జీలం రివర్ మొత్తం బ్రిడ్జెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ బ్రిడ్జెస్ అన్ని ఓల్డ్ బ్రిడ్జెస్ మాట. సీన్ అయితే బాగుంది. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి షికారాస్ ఉన్నాయి. ఇప్పుడేమో మనవి హౌస్ బోట్స్ అయితే అటువైపు ఉన్నాయి.
చూసారు కదా. ఇప్పుడు నేను హౌస్ బోట్లోని తీసుకున్న శంకరాచార్య హిల్ వ్యూ తీసుకున్నాను కాబట్టి ఇదిగోండి ఇప్పుడు ఈ షికారాలోనే వెళ్ళాలన్నమాట. అసలు ఏదో భలేగా ఉంది ఫీలింగ్, ఆసమ్, వెరీ ఎక్సైటెడ్. ఇదిగోండి గైస్ ఇప్పుడు మనం ఈ లేక్ దాడుతున్నాం, దాల్ లేక్. మన హౌస్ బోట్ ఏమో వెనకాల ఉంది. అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఈ బోట్లో అయితే ఫ్రీ, హౌస్ బోట్ ఫ్రీ మాట. అదే మనం లగ్జరీ తీసుకోవాలంటే ఆ షికారా అది రేపు మార్నింగ్ తీసుకొని మొత్తం డాల్ లేక్ అంతా తిరుగుదాం, ఎక్స్పీరియన్స్. ప్రస్తుతానికి అయితే మనం మన హౌస్ బోట్కి అయితే వెళ్ళిపోదాం. హౌస్ भाई आपका नाम क्या है? गुजर भाई गुजर भाई आप कश्मीरी हो? हाँ जी कश्मीरी है भाई वो शिकारा कितना लगता है? ये शिकारा 1 घंटा का लेने के लिए 1 घंटा आज 770 रुपीस ఓకే 770 రూపీస్ అంట ఒక గంట. సో మార్నింగ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ మొత్తం తిరిగితే మనకు వ్యూస్ బాగా, అంటే మన వ్యూస్ బాగా వస్తే కెమెరా రికార్డింగ్ బాగుంటుంది, అన్ని బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళిపోదాం. హౌస్ బోట్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియోలోని మనం డైరెక్ట్గా జేస్టేశ్వర్ శివాలయం అయితే వెళ్ళిపోదాం. సో ఐ మెట్ మై ఫ్రెండ్ సమీర్. వాట్ బైక్ ఇస్ దిస్? అవెంజర్. సో మిస్టర్ కశ్మీరీ హంక్ సమీర్, రైట్? సో వేర్ ఆర్ యు గోయింగ్ నౌ? ఏంటి నేను ఎక్కడి నుంచో 16,000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి శ్రీనగర్ వచ్చాను. పక్క నాకు కామెంట్ చేసే వాళ్ళందరూ ట్రావెలింగ్ గురించి, మీరు ఎంతమంది వెళ్ళారు శ్రీనగర్? సేమ్ దేశంలో ఉంది, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ట్రైన్లోని, ప్లేన్లోని. సో వేరే వాడి మీద కామెంట్ చేసే ముందు ఒకసారి మన గురించి మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకొని అప్పుడు వేరే వాడి ట్రావెలింగ్ గురించి కామెంట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో శ్రీనగర్ ఎపీ సెంటర్, శ్రీనగర్ నడిబొడ్డు లాల్ చౌక్ అయితే వచ్చేసాం. ఇంతకుముందు ఇక్కడ మొత్తం కర్ఫ్యూ, అంటే ఆర్టికల్ 370 ఆ ముందర కశ్మీర్లోని టెర్రరిజం ఉన్న టైంలోనే అసలు ఎవడు ఇక్కడ నడిచే శక్తి కూడా ఉండేది కాదు, దమ్ము ఉండేది కాదు. మొత్తం అంతా కూడా ఆర్మీ కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు చూడండి అంతా లైఫ్ జనజీవన స్రవంతిలో కలిసిపోయింది. మొత్తం మన 3 రంగులు, సాఫ్రన్, వైట్ అండ్ గ్రీన్, భారతీయ జెండా. సో పహల్గామ్ టెర్రరిజం విక్టిమ్స్కి అయితే శ్రద్ధాంజలి. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. చాలా ఘోరమైన ఒక ఇన్సిడెంట్ జరిగింది, కానీ దాని నుంచి జనాలు బయటకు రావాలి. సో కశ్మీర్ని మళ్ళీ నార్మల్గా ఉండేటట్టు చేయాలి, లేకపోతే మళ్ళీ అందరూ బాయ్కాట్ చేసేసి ఇక్కడ రాకపోతే మొత్తం మళ్ళీ కశ్మీర్ టెర్రరిస్టులు ప్లాన్ సక్సెస్ అయిపోతుంది అన్నమాట. కశ్మీర్లో మోస్ట్ ఫేమస్ మనం ఇక్కడ సాఫ్రన్ ఎంత ఉంటుందో, కాస్ట్ ఎంత ఉంటుందో చూద్దాం. సో ఇది బార్బ్ వైర్ ఉంది, ఇక్కడ వెళ్ళడానికి లేదు. సో అటు చుట్టూ తిరిగి రావాలేమో. మొత్తం పోలీసులు అయితే సెక్యూరిటీ అంతా ఉన్నారు ఇక్కడ. సో ఇదిగోండి సాఫ్రన్ 5 grams 1600. ఇది గవర్నమెంట్ షోరూమ్ కాబట్టి దిస్ షుడ్ బి రియల్. జస్ట్ సో సర్ దిస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ అవైలబుల్? नंबर 1 क्वालिटी है. 1600 for 5 grams. 1 ग्राम पैकेट्स नहीं मिलता है? 1 ग्राम हमने बंद किया है क्योंकि मार्केट. సో ఇదిగోండి ఇంకో పర్ఫెక్ట్ వ్యూ ఆఫ్ లాల్ చౌక్, ఇండియన్ కలర్స్, ఇండియన్ ఫ్లాగ్ కలర్స్లో. ఇదిగోండి రోడ్డు పక్కన అమ్ముతున్నారు అనమాట. ఇది కశ్మీరీ డెలికసీ అంట. భయ్యా క్యా హై భయ్యా? रिश्ता और गुश्ताब है कश्मीरी वाजवान. చూడండి కశ్మీరీ वाजवान. ये क्या है? गाय का? नहीं ये बकरे का होता है. बकरे का. ओके. ये होता है गुश्ताबा. ये रिश्ता को ये दोनों बकरे का है ना, गाय का नहीं है ना? సో పక్కన వేరే వాళ్ళని అడిగాను. వీడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆవు బకరా అంటే మేక చాలా ఎక్స్పెన్సివ్, వాళ్ళు మేక అని చెప్పేసి ఆవు అమ్ముతారు అని. ఆ పక్కన అడిగాను ఒకడిని, లేకపోతే చచ్చిపోయేవాడిని, తినేసేవాడిని. అమ్మ దొంగదో నాకు అబద్ధాలు చెప్పాడు. సో ఇది ఒక పెద్ద స్కాము. రోడ్డు పక్కన మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఆయన మేక అన్నా కూడా తినకండి, అది బీఫే. ఓకే అర్థమైందా? ఇదో స్కామ్. ఇదిగోండి గైస్ పొద్దున్న బయలుదేరాం, మళ్ళీ డాల్ లేక్ వచ్చాం. ఇప్పుడు శ్రీనగర్ సెంటర్లో ఉన్న కొండ అయితే పైకి ఎక్కాలి, ఎందుకంటే అక్కడ శంకరాచార్య. సో మనకి ముస్లిం ఆర్ కశ్మీరీ టెర్రరిజం అప్పుడు కూడా ఆర్మీ సెక్యూరిటీ వలన ఆ పైన ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. టెంపుల్ అయితే పేరుకే ఇస్లామిక్ కశ్మీర్ వ్యాలీ అయినా కూడా టెంపుల్స్ అన్నీ శ్రీనగర్లో ఉన్నాయి. సెంటర్ హిల్ మీద ఒక పెద్ద గుడి ఉంది, ఆ గుడికి అయితే మనం వెళ్తున్నాం. పొద్దున్న ఇప్పుడు 8 అయింది, ఆటో తీసుకొని పైకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదిగోండి ఈ డాల్ లేక్ రోజు చూసిన సీనరీ. పైకి వెళ్ళాక మీకు చూపిస్తాను. పైకి వెళ్తుంటే వ్యూస్ చూడండి, తిరుగుతుంది మొత్తం. మనం కొండ పైకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. శంకరాచార్య.
సో పొద్దున్న నాకు ట్యాక్సీ కూడా దొరకలేదు. ఒక ఆటో అయితే దొరికాడు. ఆటో వాడిని రిక్వెస్ట్ చేసుకుంటే బాబు నేను వెళ్ళాలి అర్జెంటుగా అంటే మొత్తానికి తీసుకెళ్తున్నాడు. ఆటో దానికి రిస్ట్రిక్షన్స్ ఏ ఉన్నాయి. మొత్తానికి కొండపైకి వెళ్ళిపోతున్నాం చూడండి. మొత్తం లష్ గ్రీనరీ లోపల నుంచి మధ్య నుంచి ఈ ఘాట్ రోడ్డు పై వరకు వెళ్తున్నాం. మనం శంకరాచార్య టెంపుల్. శంకరాచార్య స్థాపించింది, కానీ ఈ టెంపుల్ పేరు జ్యేష్ఠేశ్వర టెంపుల్. శివుడి శివాలయం కశ్మీర్ శ్రీనగర్ నడిపోతుంది. సో ఇదిగోండి గైస్, పైకి అయితే వచ్చేసాం. శంకరాచార్య హిల్. ఎక్కడి నుంచి అయితే వ్యూ కనబడట్లేదు, ఎందుకంటే మొత్తం అంతా పొగ మంచుతో కవర్ అయిపోయింది. సో టెంపుల్ అయితే దీని గురించి టెంపుల్ విశిష్టత మీకు చెప్తాను. పైకి వెళ్తున్నాం మనం. ఇదిగోండి గైస్ వచ్చేసాం. శ్రీ శంకరాచార్య టెంపుల్ చూసారు కదా, ఇక్కడ ఉంది ధర్మరథ్ ట్రస్ట్. సో మొత్తం పైకి అయితే వెళ్ళాలి. ఇదిగోండి సూపర్ ఉంది అసలు ఇక్కడ. ఇదిగోండి ఇలా లోపల వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మెట్లు ఇంకా ఎక్కాలి. ఇవ్వండి. సో ఆటోలో అప్రాక్సిమేట్గా 25 నిమిషాలు పట్టింది కింద నుంచి. మొత్తం ఘాట్ రోడ్డు. ఇదేమో 1000 ఫీట్ అంటే 300 మీటర్స్ అబౌవ్ శ్రీనగర్ ఊరు. ఇదిగోండి ఈ పైకి మెట్లు ఎక్కుతున్నాం. ఎన్ని ఉన్నాయో తెలీదు. ఒకసారి పైకి వెళ్ళాక మళ్ళీ రికార్డ్ చేస్తాను. పొద్దున్న అయితే సీను అదిరిపోయింది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే బాగుంటాయి, మంచు లేకపోతే. చూడండి పైకి వచ్చేసాం. మెట్లు కూడా స్టీప్గా ఉన్నాయి. అందరూ బ్రేక్లు తీసుకుంటున్నారు. మార్నింగ్ ముజమిల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ ద మార్నింగ్. చూడండి అంతా ఫాగ్. మీరు ఆకాశం చూసి తెలిసిపోతుంది ఎలా ఉందో మాహోల్. చూడండి గైస్, ఫాగ్ ఉంది కాబట్టి పూర్తిగా వ్యూ రావట్లేదు, కానీ మీకైతే అర్థమైంది. ఇదిగోండి డాల్ లేక్, మనం ఉన్న హౌస్ బోటు. ఇదిగోండి ఈ సెంటర్లో ఐలాండ్లా ఉంది కదా, అక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉందో, ఎంత అందంగా ఉంది చూడండి. సో కశ్మీర్ వ్యాలీ క్యాపిటల్ ఆర్ కశ్మీర్ క్యాపిటల్ శ్రీనగర్. మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్లోని శివుడి గుడి ఉందన్నమాట. సో ఇది జస్ట్ డిస్కషన్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎంత అద్భుతంగా ఉందో నేను చెప్పలేను వ్యూ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదిగోండి గుడి. ఈ గుడి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూర్చొని శంకరాచార్య టెంపుల్ శ్రీనగర్. ఇదిగోండి ఇది వేరే వైపు మీకు వ్యూ. ఆ డాల్ లేక్ వైపు మీకు వ్యూ చూపించాను. ఇదిగోండి శ్రీనగర్. సేమ్ స్విట్జర్లాండ్ యూరోపియన్ క్యాపిటల్ లాగా లొకేషను. హిల్స్ మధ్యన ఈ బ్యూటీ. ఇది శంకరాచార్య గుడి. ఇదిగోండి ఇంకా పైకి ఎక్కాలి మెట్లు. ఇది పైన వెళ్తే టెంపుల్ మాట. ఇదిగోండి మొత్తం చూపిద్దాం. సో కొండ పైకి వచ్చాక ఇంకా ఇన్ని మెట్లు ఉన్నాయి, కానీ మోస్ట్ ఐకానిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇదిగోండి ఇక్కడ పెద్దోళ్ళు అయితే ఎక్కలేరేమో. చాలా చాలా ఎత్తు మెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఒక మెయిన్ టెంపుల్. పైకి వెళ్ళిపోతాను. లోపల అయితే నేను వీడియో తీయలేను, ఇక్కడ వరకు అయితే తీయగలను. అదిగోండి గుడి. అందరికీ హలో. శ్రీనగర్లో ఒక చల్లని రోజు ఇవాళ. చాలా చలి పడుతుంది. మొత్తం అంతా పొగమంచుతో కప్పేసింది. కానీ ఈ ఐకానిక్ శ్రీనగర్లోకి మోస్ట్ ఐకానిక్ మోస్ట్ హిస్టారిక్ ఈ టెంపుల్ని కవర్ చేయకుండా అయితే పైకి రాలేము. ఇదిగోండి అరగంట సేపు పట్టింది కింద నుంచి పైకి రావడానికి. ఇప్పుడు నేను ఉన్నాను శంకరాచార్య టెంపుల్. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇది శంకరాచార్య టెంపుల్, కానీ లోపల ఉండేది ఒక పెద్ద శివలింగం. ఒక 5 అడుగులు 4 అడుగులు టు 5 అడుగులు హైట్ ఉంది. దీన్ని జ్యేష్ఠేశ్వరుడు అంటే పెద్ద ఆయన లా. సో జ్యేష్ఠేశ్వరుడి టెంపుల్ ఇది. సో కల్హన కశ్మీర్ హిస్టరీ మొత్తం రాసింది కల్హన అనే ఒక బయోగ్రాఫరు. ఆయన చెప్పేదాన్ని బట్టి 370 బిఫోర్ క్రైస్ట్ 370 సంవత్సరాలు యేసుక్రీస్తు పూర్వం గోపాదిత్య అనే రాజు ఇది కట్టాడని. కానీ
టైంతోని కాలక్రమేణా టెంపుల్ చెడిపోయి మొత్తానికి 6వ శతాబ్దంలోని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్య వచ్చి ఇక్కడే ఆయన సౌందర్య లహరి, ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ ఆయన రాసింది సౌందర్య లహరి. ఆ సౌందర్య లహరి రచించింది కూడా ఇక్కడే 8వ సెంచరీలో. అందుకని దీన్ని శంకరాచార్య హిల్ అంటారు. ఇది నేషనల్ సిగ్నిఫికెన్స్, నేషనల్ ఇంపార్టెన్స్ ఈ టెంపుల్. ఎందుకంటే శ్రీనగర్లో ఉంది, ముస్లిం మెజారిటీలో. అంతకుముందు టెర్రరిజం అంతా ఉండేది, అంతకుముందు సెపరేటిస్ట్ మూవ్మెంట్ ఉండేది. అయినా కూడా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అని. మొత్తానికి టెంపుల్ అయితే ఇంటాక్ట్ ఉంది. ఇందా చెప్పినట్టు మీకు మొత్తం జర్నీ అంతా చూపిస్తాను. మేము హోటల్ నుంచి వచ్చింది అరగంట సేపు మాకు పట్టింది పైకి రావడానికి. అక్కడి నుంచి ఒక 200 ఎన్నో మెట్లు, చాలా ఎత్తైన మెట్లు. అక్కడి నుంచి వచ్చాక ఇంకో 100 మెట్లు అన్నమాట. సో అన్నిటికన్నా బెస్ట్ వ్యూస్, మొత్తం శ్రీనగర్ ఏరియల్ వ్యూ అయితే చూడొచ్చు అన్నమాట. సో అద్భుతంగా ఉంది. మీకు డీటెయిల్ అయితే ఇచ్చేసాను, ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తాను, ఓకేనా. సో టెంపుల్ బయట నుంచి వచ్చేసాను బయటికి. సో టెంపుల్ లోపల రికార్డ్ చేద్దన్నారు కాబట్టి రికార్డ్ చేయట్లేదు. ఇదిగోండి ఏన్షియంట్ స్ట్రక్చర్. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మాత్రం మాటలు లేవు. ఇంకా మొత్తం శ్రీనగర్ బర్డ్స్ ఐ వ్యూ. ఇటువైపు కూడా చూడండి వ్యూస్. ఓకే, మీకు టెంపుల్ విశిష్టత గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం. సో అత్యద్భుతంగా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాం, పరిగెట్టి వచ్చాం. ఎందుకంటే టైం ఇష్యూ కాబట్టి. మొత్తం అంటే వ్యూస్ కోసం డెఫినెట్గా రావాలి. ఆఫ్ కోర్స్ శ్రీనగర్లో జ్యేష్ఠేశ్వరుడి ఆలయం, శివలింగం అయితే ఆల్మోస్ట్ 5 అడుగులు దాటి ఉన్నట్టుంది. అక్కడేమో నీళ్ళకి ఇది ఉన్నాయి, చెంబు ఉంది. చెంబుతో మనం అభిషేకం చేయొచ్చమాట, ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు. అక్కడ పంతులు ఉన్నారు. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ డోర్ వరకు నేను రికార్డ్ చేశాను. అక్కడ క్లియర్గా రికార్డ్ చేయొద్దు అన్నారు. మన కోసం రికార్డ్ చేసుకున్నా కూడా వీడియోలో పెడితే అందరికి తెలుస్తుంది కాబట్టి రికార్డ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటా పూర్తిగా. ఇదిగోండి. సో ఆది శంకరాచార్య శంకరాచార్య అంటే శంకరాచార్య గారి గుడేమో అనుకున్నాను నేను. సో శంకరాచార్య గారు దీన్ని ఫేమస్ చేశారు 8వ సెంచరీలో కాబట్టి సౌందర్య లహరి తర్వాత. అందుకని శంకరాచార్య హిల్ అయిపోయింది. జ్యేష్ఠేశ్వరుడు అని నాకు అసలు తెలియదు, అక్కడ రాసలేదు. నేను గూగుల్లో చూడబట్టి జ్యేష్ఠేశ్వరుడు అని తెలిసింది, లేకపోతే అది కూడా తెలిసేది కాదు గైస్. సో ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం, ఓకేనా. తెచ్చుకో. చూడండి బాగా వస్తున్నారు. మనం అంత పొద్దున్న వచ్చారు, 7:30కి వచ్చేద్దాం అనుకున్నా. ఎందుకంటే 8కి ఓపెన్ అవుతుంది. వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అందరు ఎక్కుతున్నారు, చాలామంది టూరిస్టులు ఉన్నారు. మీకు అస్సలు ప్రాబ్లం అయితే లేదు చెప్పినట్టు. కాబట్టి మీ అందరు టూరిస్టులు చూస్తేనే తెలుస్తుంది ఎంత సేఫో ఇప్పుడు మీకు శ్రీనగర్ అని. ఇదిగోండి ఇక్కడ అన్నీ రెడీమేడ్గా చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఇదిగోండి ఇక్కడ ఇది నేను అమ్ముతున్నారేమో అనుకున్నాను, లేదు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. టీ ప్లస్ ఇది బ్రెడ్ పకోడా లాగా వేయిస్తున్నారు. ఇదిగోండి అందరూ టెంపుల్ ట్రస్ట్ లాగా ఇది పనిచేస్తున్నారు అందరూ. ఇక్కడ కూడా ఏదో వండుతున్నారు, మొత్తం పిండి అన్నీ. అదే కాకుండా టీ కూడా ఇస్తున్నారు అన్నమాట. అది సో యాక్టివ్గా హిందూ మతాన్ని ఏదో ఒక పాడుపడిపోయిన ఆలయంలా కాకుండా ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నారు వాలంటీర్ గ్రూప్ అందరూ. వీళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి క్రిటికల్ ప్లేస్లోని మొత్తం రికార్డ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ భయ్య రవి. సో ఇదిగోండి గైస్. సో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మొత్తం అన్ని మూలలు చూసేసి మన కశ్మీర్ చూడలేదని ఒక వెలుతుండిపోయింది. ఇప్పుడైతే చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. ఎందుకంటే శ్రీనగర్, అనంతనాగ్, కుప్వారా, పహల్గామ్, గుల్మార్గ్, అనంతనాగ్ అన్నీ మొత్తం తిరిగి చూసేద్దాం. ఓకే, సో మొత్తానికి ఎల్ఓసికి అటువైపు, ఎల్ఓసికి ఇటువైపు చూపించగల ఒకే ఒక ఛానల్ రవి తెలుగు ట్రావెలర్. ఓకే, ఒకసారి జ్యేష్ఠేశ్వరుడు ఆలయం అయితే చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు జ్యేష్ఠేశ్వర శివాలయం ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది అనుకుంటాను. కొండ మీద ఐకానిక్ మాట, మీ శ్రీనగర్లో ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఈ కొండ కనిపిస్తుంది. కొండ మీద టెంపుల్ టవర్ కనిపిస్తుంది. మీద స్ట్రక్చర్ కూడా చాలా పురాతనంగా చాలా చాలా టచింగ్గా ఉంది. లోపల శివలింగం అని ఉంది, దాన్ని అభిషేకం చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. అక్కడి నుంచి వ్యూస్ అదిరిపోయాయి. సో శ్రీనగర్లో ఏదైనా పిక్ చేసుకోవాలంటే మెయిన్. సో 300 సంవత్సరాల బీసీ నుండి తర్వాత 8th సెంచరీ 6th సెంచరీ హిస్టరీ ఉంది. సో మస్ట్ సీ. సో శ్రీనగర్ గురించి ఎన్నో అపోహలు, కాబట్టి ప్రతి అపోహ తెలిసిపోతుంది. మనం ఎక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని ఏవేవో చూసుకుంటే వేరే, మనం ఒకసారి వచ్చి విజిట్ చేసి లోకల్స్తో ఇంటరాక్ట్ అయితే తెలుస్తుంది. కాశ్మీరీస్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో నేను ఎక్కడ ఫీల్ అయ్యాను. రుద్రాక్ష బయట పెట్టుకునే ఉన్నాను.
సో చూడగానే హిందూ అని తెలిసిపోతుంది. ఇవాళ చూడండి టిక్కా కూడా తీయలేదు, చూసినప్పుడు బొట్టు కూడా తీయలేదు. ఏం రిసెప్షన్, ఎవరో 1%, 0.01% ఉంటారు. ఆ చెడ్డోళ్ళ వల్ల అందరికీ బ్యాడ్ నేమ్. ఎక్కడైనా సరే ఆ సొసైటీలో ఆ 0.01 0.1%ని అవాయిడ్ చేసుకుంటే లైఫ్ ఆసమ్. నాకు రియల్ ఎక్స్పీరియన్స్ అయింది, ఇదివరకు ఎక్స్పీరియన్స్ అయింది. చేడు పురుగుల సమాజంలో ఉంటారు, వీళ్ళని పక్కన పెట్టేస్తే ప్రజలందరూ మంచివాళ్ళే. తర్వాత సారీ గైస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే విపరీతంగా వస్తుంది. నేను ఏం చెప్తున్నానంటే, నాకు అర్థం కానిది ఏంటంటే, అది శివాలయం అయినా కూడా నిలువు బొట్టు పెడుతున్నారు, అన్ని రాముడు పాటలు వస్తున్నాయి. అది కొంచెం వింతగా అనిపించింది అని చెప్తున్నా. సో మొత్తం ప్రాక్టీసింగ్, అందరూ పైకి వెళ్తున్నారు. కశ్మీరియత్ అయితే అసలు కశ్మీరియత్ అంటారు కదా, ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ కాశ్మీర్ అని, అద్భుతం. అస్సలు ఎలాంటి డిస్క్రిమినేషన్ నాకైతే ఏం కనబడలేదు. మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక 1% 0.01% ఉంటారు కదా, వాళ్ళని వదిలేసేయండి. అద్భుతంగా ఉంది. మీరు అందరూ కూడా కాశ్మీర్ డెఫినెట్గా రావాలి, ఇంకా ఎక్కువ మంది రావాలి, లేకపోతే టెర్రరిస్టులు విన్ అయిపోయారు అనమాట అర్థం. ఓకేనా? యాజ్ ఆల్వేస్ ఇంకా కాశ్మీర్ నుంచి చాలా అద్భుతమైన వ్లాగ్స్ చూపిస్తాను. మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.